లీలాశుకులచే రచింపబడిన శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసం 6వ శ్లోకాన్ని ఈరోజు చూద్దాం. ఈ శ్లోకంలో లీలాశుకుడు కృష్ణుడి ముఖమైన అందమైన పద్మం నా హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాడు. ముకులాయమాన నయనంబుజం విభో మురళీనినాద మకరంద నిర్భరం ముకురాయమాణ మృదుగండ మండలం ముఖ పంకజం మనసి మే విజృంభతాం. మీరు మొదటిసారి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి పంచండి. దీని భావాన్ని చూద్దాం. సర్వలోకనాథుడైన ఆ గోపాలకృష్ణుని ముఖం పద్మంలాగా అందంగా ఉంది. చూసేవారికి ఆనందం కలిగిస్తున్నది. మధురమైన మురళీరవమనే తేనె ఆ పద్మాలలో నిండి ఉంది. తామర మొగ్గల వంటి 2 కళ్ళు, అద్దాల వంటి మృదువైన చెక్కిళ్ళు ఆ బాలకృష్ణుని ముఖపద్మంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. అటువంటి బాలకృష్ణుని అందమైన ముఖం ఎల్లప్పుడూ నా మనస్సులో నిలిచి ఉండాలని లీలాశుకుల వారు కోరుకుంటున్నారు. మనందరం కూడా ఆ అందమైన ముఖం ఎల్లప్పుడూ మన హృదయకమలంలో ఉండాలనే కదా కోరుకుంటాం. అలాంటి కోరిక చాలా ప్రశస్తమైనది. ఆ కోరికనే మనమందరం కోరుకుందాం. ఆ గోపాలకృష్ణుని మృదు మధురమైన ఆ ముఖాన్ని మనసులో ఎల్లప్పుడూ దాచుకుందాం, కళ్ళతో త్రాగుదాం. శ్లోకం మరొక్కసారి. ముకులాయమాన నయనంబుజం విభో మురళీనినాద మకరంద నిర్భరం ముకురాయమాణ మృదుగండ మండలం ముఖ పంకజం మనసి మే విజృంభతాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.